వాక్యం చదువుదాం. రోమపత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 24 వచనాలు. రోమపత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 24 వచనాలు. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? చదవండి. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకును నీవు గొళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. దయచేసి అందరూ కూర్చోండి. ఈ అధ్యాయం అంతట్లో కూడా స్వనీతి గురించి మాట్లాడతాం. సొంత నీతి. మనుషులతో, కొద్దిమంది మనుషులతో పోల్చుకుంటే నేను బాగానే ఉన్నాను కాబట్టి నేను నీతిమంతుణ్ణే అనే ధోరణి. 2వ అధ్యాయం ఎలా ప్రారంభించాడనంటే, అందరికీ తీర్పు తీరుస్తున్నావు, నీకు నువ్వు తీర్పు తీర్చుకోవా? అందరికీ తీర్పు తీరుస్తూ ఇది తప్పు, ఇది నేరం, ఇలా చేయకూడదు అని అంటూ నువ్వే వాటిని చేస్తున్నావు కదా, నువ్వు తీర్పును తప్పించుకుంటావా అని ప్రశ్నిస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. గత వారం చూసాం ధర్మశాస్త్రం కలిగి ఉండడం అంటే ఏంటో. ధర్మశాస్త్రం అంటే ఏంటో వివరించాను. అది ఒక మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేంత వరకు, తన ఇంటి దగ్గర మొదలుపెట్టి పొలం పనుల వరకు, ఉద్యోగాల వరకు, అన్ని రంగాల్లో కూడా మనుషులు ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో దేవుడు తన ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించాడు. ఏమి తినాలో ఏమి తినకూడదో రాయించాడు. ఎవరిని వివాహం చేసుకోవాలో ఎవరిని చేసుకోకూడదో తన ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించాడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, చట్టాలు ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్రము లేని వాళ్ళను అన్యజనులు అని మనల్ని మనం అన్యజనులు అని మనం పిలుచుకుంటాం. ఇప్పుడు ఎవరైనా ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి అందులో ఉన్న ఆజ్ఞలను తప్పిపోతే ఏం జరుగుతుంది? వాళ్లకు ధర్మశాస్త్ర ప్రకారమే దేవుడు శిక్ష విధించి నరకానికి పంపిస్తాడు. మనలాంటి అన్యజనులమైతే పుట్టుకతోనే మనకు దేవుని ధర్మశాస్త్రం మన చేతుల్లో లేదు. అందువల్ల ధర్మశాస్త్రము లేని మనకు ఏ విధంగా దేవుడు తీర్పు తీరుస్తాడు? మన హృదయాలలోనే దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాశాడు, ధర్మశాస్త్ర విధులను రాశాడు. మన హృదయాలలోనే ఏది మంచియో ఏది చెడో దేవుడు రాశాడు. మనకు మనస్సాక్షిని పెట్టాడు లోపల. ఈ మనస్సాక్షి మనం తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని మన పైన నేరారోపణ చేస్తుంది. నువ్వు మంచి పని చేశావు అన్నప్పుడు అది మనల్ని ఆమోదిస్తుంది. ఆ విధంగా మనస్సాక్షిని పెట్టాడు. మనస్సాక్షి యొక్క స్వరానికి మనం వినాలి. మనం విని లోబడితే అప్పుడు దేవుడు మనకు శిక్ష విధించడు. కానీ ఒకవేళ ధర్మశాస్త్రము లేని మనము మన మనస్సాక్షి చెబుతున్నటువంటి ఆ మంచిని మనం తృణీకరించి పాపం చేసినప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే మనకు శిక్ష విధించబడుతుంది అని గత వారం పౌలు గారి మాటల నుంచి మనం ధ్యానం చేసాం.
ఇప్పుడు యూదులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. యూదులు తమ గురించి తాము చాలా గొప్పగా చెప్పుకునేవాడు. ఇంతకీ యూదులంటే ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులకు యూదులు అని కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేలు అనే దేశంలో మెజారిటీగా ఎక్కువ మంది ఉండే ప్రజలు యూదులు. వాళ్ళు మన ప్రభువు యొక్క వంశస్థులు. వాళ్ళు ఈ యూదులు అంటే వాళ్ళొక రాజ్యంగా ఏర్పడిన నాటి నుంచి, వాళ్ళకు ధర్మశాస్త్రం పొందిన నాటి నుంచి కూడా తమ గురించి తాము చాలా గొప్పగా వాళ్ళు చెప్పుకునేవారు. మేము సున్నతి పొందిన వాళ్ళం, మేము ఇశ్రాయేలీయులం, మేము యూదులం, మేము నిజదేవుని సంతానం అని తమ గురించి తాము చాలా గొప్పగా చెప్పుకునేవారు. యూదుడు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఒప్పుకోరు, వాళ్ళతో కలిసి సహవాసం చేయడానికి ఒప్పుకోరు, కనీసం వాళ్ళ దగ్గర నీళ్లు కూడా అడగరు. అందుకనే ప్రభువైన యేసు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం దాహం వేస్తుంది నీళ్ళు అని అంటే, నువ్వు యూదుడు అయ్యుండి సమరయురాలైన నన్ను ఏ విధంగా నీళ్ళు అడుగుతున్నావు అని ఆమె ప్రశ్నించింది. పేతురు కొర్నేలి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పి అక్కడ వాళ్ళతో సహవాసం చేసినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరూ కూడా పేతురుని గట్టిగా నిలదీశారు. నువ్వు ఏ విధంగా అన్ని జనులతో నువ్వు సహవాసం సాంగత్యం చేస్తావు అని చెప్పి ఈ పేతురును వాళ్ళు ప్రశ్నించారు, నిలదీశారు. నువ్వు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితివి అని అతనితో వాదం పెట్టుకున్నారండి. అంటే కలిసి భోజనం చేసినా కూడా ఒప్పుకునేవారు కాదు. సంసోను తల్లిదండ్రులు, నేను ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, అమ్మాయి నాకు పెళ్లి చేయండి అంటే, ఎరా సున్నతి పొందిన వాళ్ళలో నీకు అసలు అమ్మాయిలే కనబడలేదా అని అన్నారు. గొలియాత్ వచ్చి ఇశ్రాయేలీయులని 40 రోజుల పాటు రెండ్రా ఎవడొస్తాడో చూసుకుందాం అని సవాలు విసురుతుంటే ఒక్కడూ వెళ్ళలేదు. దావీదు వెళ్ళి ఆ సవాలుని విన్నప్పుడు దావీదు అన్న మాట ఏంటంటే, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవంగల దేవుని సైన్యాలని ఈ విధంగా తృణీకరిస్తాడా అని అన్నాడు. గమనిస్తున్నారా? అంటే వాళ్ళకు రోషం వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏమనుకుంటారు, మేము సున్నతి పొందిన వాళ్ళం, మేము దేవుని సంతానం, మేము ఇశ్రాయేలీలు అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు అలాంటి యూదులను, ధర్మశాస్త్రం కలిగిన యూదులను, సున్నతి పొందిన యూదులను పౌలు మనం చదివిన ఈ వచనాల్లో ప్రశ్నిస్తున్నాడు. చూడండి ఏమన్నాడు, నువ్వు యూదుడు అని పేరు పెట్టుకున్నావు, మొదటిది. రెండోది ఏం చేస్తున్నావు? 17 వచనం, నీవు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నావు. ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు. అది రెండోది. నేను లెక్క చెప్తున్నాను, మీరు నాతో పాటు వాటిని గమనిస్తూ ఉండండి. మూడోది, దేవుని యందు అతిశయిస్తున్నావు. అంటే యూదులు ఏమని చెప్పుకునేవారు? యోనా గురించి మీకు గుర్తుంది కదా. యోనా దేవుడు చెప్పిన పని చేయకుండా దూరంగా పారిపోతున్నాడు. సముద్రంలో ప్రయాణించే ఓడలోకి ఎక్కి వాడు అడుగు భాగానికి వెళ్ళి అక్కడ నిద్రపోయి చివరికి ఆ వాడ ప్రమాదంలోకి వచ్చిన తర్వాత చీట్లు వేసి ఎవరి వలన మనకి ప్రమాదం వచ్చిందని చూస్తే యోనా పేరు వస్తే ఇప్పుడు యోనానే ప్రశ్నించడం మొదలుపెట్టారు. యోనానే ప్రశ్నించడం మొదలు పెడితే యోనా ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను ఎవరినంటే భూమి ఆకాశానికి సముద్రానికి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవునికి సేవకుడిని అంటున్నాడు. అతను అంటే యోనా దేవునికి అవిధేయుడిగా ఉండి తిరుగుబాటు చేస్తూ పారిపోతున్నాడు. అయినా కూడా దేవుడి గురించి ఏం చెప్పుకుంటున్నాడు? భూమి ఆకాశాలని సముద్రాన్ని సృష్టించిన వాడు మా దేవుడైన యెహోవా అని గొప్ప చెప్పుకుంటున్నాడు. అలా దేవుని యందు అతిశయిస్తున్నాడు. ఇక్కడ 3 వచ్చినాయి. ఒకటే యూదుడు అనే పేరుంది, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉండాలో
తెలిపే ధర్మశాస్త్రాన్ని. మూడోది, దేవుడు భూమి ఆకాశాలను సృజించిన వాడు ఆయన మా దేవుడు అని గొప్ప చెప్పుకుంటున్నాం. 4, ఆయన చిత్తము ఎరిగి. ఆయన చిత్తము అంటే ఏంటి? ఆయన మనస్సును ఎరిగి, ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది కష్టమో, అది ఆయనకు ఏది ఆనందమో, ఏది ఆయనకు ఆయాసకరమో నువ్వు ఎరిగి అన్నావు. అది 4వది. తర్వాత చూడండి, ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందినవాడు శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఏది శ్రేష్టమైన పని, ఏది అసహ్యకరమైన పని అనేదాన్ని నీకు తెలుసు. కాబట్టి ఎవరైనా దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని చిత్తానికి అనుగుణమైనటువంటి పని చేసినప్పుడు ఇది దేవునికి చాలా ఇష్టమైన పని అని నువ్వు మెచ్చుకుంటున్నావు కూడా. ఇప్పుడు ఎన్ని చెప్పాం? 5 చెప్పాం. తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అన్నాడు. ధర్మశాస్త్రం గురించి 2 మాటలు చెప్పాడు. అది దేవుని జ్ఞానంతో నిండినది. 3, అది సత్యానికి స్వరూపము లాంటిది. అంటే ఇప్పుడు జ్ఞానం అనే దానికి ఒక రూపం ఏదైనా మనం గీయగలమా? మనం ఏదైనా జంతు బొమ్మ గీయాలి అంటే గీయచ్చు. ఏదైనా చెట్టు బొమ్మనో, లేకపోతే ఒక మనిషి బొమ్మనో, ఒక వస్తువు బొమ్మను గీయాలంటే మనం ప్రయత్నం చేయవచ్చు. అలా కాకుండా జ్ఞానము అనే దానికి బొమ్మ గీయండి అన్నాం అనుకోండి, ఎలా గీస్తాం? సత్యము అనేదానికి ఒక చిత్రాన్ని మీరు గీయండి అంటే ఎలా గీస్తాం? కుదరదు కదా. అయితే ఆ జ్ఞానానికి, ఆ సత్యానికి ఒక రూపం అంటూ ఇస్తే అది ధర్మశాస్త్ర గ్రంథమే. గత వారం నేను ధర్మశాస్త్రం అంటే చెప్పినప్పుడు నేను మీకు వివరించాను. ధర్మశాస్త్రము అని అంటే మొదటి 5 గ్రంథాలైనా కావచ్చు. ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, మొదటి 5 గ్రంథాలైనా కావచ్చు. లేదనుకోండి, క్లుప్తంగా 10 ఆజ్ఞలు ఉన్నాయి చూసారా? నీకు యెహోవా అనే నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, విగ్రహాన్ని చేసుకోకూడదు, సాగిలి పడకూడదు. ఇలా దేవునికి సంబంధించిన ఆజ్ఞలు 4, మనుషులకు సంబంధించినటువంటి ఆజ్ఞలు 6 ఉన్న ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి చూసారా? క్లుప్తంగా వీటిని ధర్మశాస్త్రం అని అంటారు. అదే 2వ అర్థం. వింటున్నారా? 3వది ధర్మశాస్త్రము అని అంటే ఈ మొదటి 5 గ్రంథాల్లోనూ ఉన్నటువంటి ఆజ్ఞలు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చెప్పినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ ఆజ్ఞలు, వీటిని ధర్మశాస్త్రం అని అంటారు. అయితే ఈ ధర్మశాస్త్రం గురించి పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఈ ధర్మశాస్త్రము జ్ఞాన సత్య స్వరూపము. అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, దేన్ని నమ్మాలో దేనిని నమ్మకూడదో ఇలా చెప్పడంలో దేవుని జ్ఞానము దాగి ఉంది, దేవుని సత్యము దాగి ఉంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని కలిగిన వాళ్ళు దేవుని జ్ఞానాన్ని కలిగిన వాళ్ళే, ధర్మశాస్త్రాన్ని కలిగిన వాళ్ళు దేవుని సత్యాన్ని కలిగిన వాళ్ళే. అందువల్ల ఎవరైతే ధర్మశాస్త్రాన్ని కలిగి ధర్మశాస్త్రంలో ఉండే విధులను గైకొంటారో వాళ్ళు నిజానికి లోకం దృష్టిలో చాలా యోగ్యులుగా, చాలా జ్ఞానులుగా ఎంచబడతారన్నమాట. ద్వితీయోపదేశకాండంలో దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ధర్మశాస్త్రము కలిగినటువంటి మీరు మిమ్మల్ని చూసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్బా ఎంతటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు, వీళ్ళు ధర్మశాస్త్రం కలిగినటువంటి వీళ్ళు చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండడం, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వలన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, అన్ని జనులందరూ కూడా అసలు మీలాంటి జనం ఎవరున్నారు, ధర్మశాస్త్రం కలిగినటువంటి మీలాంటి జనాలను పోలినటువంటి జనం ఎవరున్నారు అని ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పుకుంటారని మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించాడు.
ఇప్పుడు ఏమంటున్నాడు గమనించండి, ఇలా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడివై ఉండి. ఓకే, ఇప్పుడు కొన్ని తన గురించి యూదులు తమ గురించి తాము చెప్పుకునేటటువంటి మరికొన్ని మాటలు గమనించండి. మొదటిది, నేను గ్రుడ్డి వారకు త్రోవ చూపించేవాడిని. అది మొదటిది. ఏమనుకుంటున్నాడు? గ్రుడ్డి వారికి త్రోవ చూపించేవాడిని. అంటే ఈ ధర్మశాస్త్రం అంటే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం ఉంటే గుడ్డివారికి త్రోవ చూపించడం ఎలా? అంటే ఈ గుడ్డివారంటే నిజంగా చూపులేని వాళ్ళ గురించా? నో. దేవుడంటే ఏంటో తెలియని అజ్ఞానంలో, అంధకారంలో, గుడ్డితనంలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రంలోని మొట్టమొదటి పేజీలోనే ఏముంటుంది? దేవుడు ఈ లోకమంతటిని కూడా సృష్టించిన వాడు అని మొట్టమొదటి పేజీలోనే కనిపిస్తుంది కదా. కాబట్టి ఈ ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుడంటే ఎలా ఉంటాడు, ఆయన గుణలక్షణాలు ఏంటో తెలియని అజ్ఞానంలో బ్రతికి ఎవరిని పడితే వాళ్ళని పూజించే, దేన్ని పడితే దాన్ని పూజించేవాడు ఉంటారు కదా. అలాంటి వృద్ధి వాళ్లకు ఈ యూదులు ఎవరట? త్రోవ చూపేవాడు. నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపేవాడిని, చీకటిలో ఉండేవారికి వెలుగు. చీకటిలో ఉండేవారికంటే ఇదే చీకటి, ఈ భౌతికమైన చీకటి కాదు, ఆత్మ సంబంధమైన చీకటి. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలీదు, ఎవరిని వివాహం చేసుకోవాలో ఎవరిని వివాహం చేసుకోకూడదో తెలీదు. అంతేకాదు పాపం చేస్తే దానిని ఎలా పరిహరించుకోవాలో తెలీదు. అలాంటి వారికి యూదులే ఏం చేసేవారు? ఒక వెలుగుగా ఉన్నారన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యంలో పాపం చేసినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేశాడు. పాపం చేయకుండా ఎలా ఉండాలో, ఎలా శక్తి పొందాలో కూడా దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు. అందువల్ల గ్రుడ్డి వాళ్ళకి త్రోవ చూపించేవాడిని, చీకట్లో ఉండే వాళ్లకు వెలుగును. మూడోది, బుద్ధిహీనులకు శిక్షకుడిని. అంటే ట్రైనింగ్, అంటే జ్ఞానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని అని చెప్పుకుంటాడు యూదుడు. 4, బాలులకు ఉపాధ్యాయుడిని. అంటే చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి మనము ఏది మంచో ఏది చెడో, ఏ దారిలో వెళ్తే ప్రమాదమో ఏ దారిలో వెళ్తే కష్టంగా ఉన్నప్పటికీ కూడా క్షేమకరమైనటువంటి ప్రదేశానికి చేరుకుంటామో పిల్లలకు నేర్పించినట్లుగా యూదులు ఇతరులకు మేము బోధకులము అని చెప్పుకుంటూ తమకు తామే ధైర్యము వహించుకునేవాళ్ళు. చూడండి, యూదులు ఎన్ని విధాలుగా తమ గురించి తాము చాలా గొప్ప అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్లకు ఏమని ప్రశ్నిస్తున్నాడో చూడండి. 21వ వచనం, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవా? మొదటి ప్రశ్న. 2, దొంగిలవద్దు అంటే దొంగతనం చేయొద్దు అని ప్రకటించే నీవు దొంగతనం చేస్తావా? 3, వ్యభిచరించవద్దు అని చెప్పే నీవు వ్యభిచరిస్తావా? చాలా స్పష్టంగా ఉన్నాయి కదా. 4, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు. సరే అంతకుముందు మాట ఉంది, 22వ వచనం, విగ్రహములను అసహించుకుని నీవు గొళ్ళను దోచెదవా? అంటే దీని ఎందుకు పౌలు ఈ మాట చెప్పాడనేది పండితులు కూడా స్పష్టతను ఇవ్వలేకపోయారు. అయితే ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే వ్యక్తి అనే భక్తుడు తన వ్యాఖ్యానంలో ఏం రాశాడంటే, యూదుడు ఒకడు రోమా సామ్రాజ్యంలోనున్న ఒక స్త్రీని ప్రోత్సహించి గుళ్ళు కట్టడానికి, ఏది యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కట్టడానికి, అలాగే రోమా సామ్రాజ్యంలో ఉన్న ఈ దేవాలయాలను బాగు చేయడానికి ఆమెను ప్రోత్సహించి ఆమె దగ్గర నుంచి ఎక్కువ ధనాన్ని తీసుకుని ఆ ధనమంతటిని కూడా తన కోసమే ఉపయోగించుకున్నాడట. కాబట్టి ఇప్పుడు అది గుడిని దోచుకోవడం లాంటిదే కదా. ఎందుకు? అది దేవాలయాన్ని బాగు చేయడం కోసమే తీసుకున్నాడు, కానీ దేవాలయానికి వాడకుండా తన వ్యక్తిగతమైనటువంటి అవసరాలకి దాన్ని వాడేసుకున్నాడు.
అందువల్ల చక్రవర్తికి ఈ విషయం తెలిసి చాలా అధిక మొత్తంలో ఈ డబ్బుని యూదుడు తీసుకుని తన కోసం వాడేసుకున్నాడని తెలుసుకున్న చక్రవర్తి అసలు తన పట్టణంలో, రోమ్ పట్టణంలో అసలు యూదుడు అనేవాడే ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాడు అని రాశాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే బహుశా పౌలు గారు ఆ యూదుడు చేసినటువంటి దానిని గుర్తు చేసుకుని ఇది రాశాడా, బహుశా రాసి ఉంటాడేమో అని చెప్పి ఆ పండితుడు రాయడం జరిగింది. అందువల్ల ఇక్కడ మరొకసారి మాటను గమనించండి. ఏమన్నాడు? విగ్రహములను అసహించుకొని నీవు గొళ్ళను దోచుకుంటావా అంటే విగ్రహాలంటే ఏమాత్రం పడదు యూదులకి. చివరికి వాళ్ళు ఏ స్థాయిలో ఎంత కఠినంగా ఉంటారో తెలుసా? యెరూషలేము పట్టణంలోనికి రోముకి చెందినటువంటి సైనికులు వాళ్ళ దగ్గర ఆ డాళ్ళు, ఖడ్గాలు, బల్లాలు ఉంటాయి కదా, ఆ యుద్ధ ఆయుధాల మీద ఆ రోమా చక్రవర్తికి సంబంధించిన ఒక ముఖ చిత్రం లాంటిది ఉంటే కైసరిది, ఇలాంటి చెక్కబడిన బొమ్మలతో కూడిన ఆయుధాలను యెరూషలేము పట్టణంలోనికి తీసుకొస్తారా, ఇది కుదరదు అని ధర్నా చేయడం, గొడవ చేయడం మొదలుపెట్టారు. అసలు ఒప్పుకునేవారు కాదు. చివరికి మొండికేసి పిలాతు ఇట్లనేమి పట్టించుకోకుండా పర్లేదు రండి, వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళ మొండి వాళ్ళని అణిచేద్దాం అని చెప్పేసి అంటే దానికోసం పిలాతు ఉండే పట్టణానికి వెళ్ళి అక్కడ గొడవ చేసి అసలు ఏమాత్రం అంటే కొన్ని రోజుల పాటు వాళ్ళని అలాగే ఉంచాడు. వాళ్ళతో కలవడానికి కానీ మాట్లాడడానికి ఇష్టపడలేదు పిలాతు. అయినా సరే యూదులు అక్కడే ఉండి ఇంకా పిలాతు బయటికి రాకపోతే వాళ్ళు గట్టిగా కేకలేసినప్పుడు వచ్చారు. మీరు ఎలాంటి విగ్రహాలు అంటే కైసరు బొమ్మ చెక్కినటువంటి ఆయుధాలతో రోమ్ సైనికులు ఏమాత్రం కూడా యెరూషలేం పట్టణంలోకి రాకూడదు అని డిమాండ్ చేస్తే మీ మాట నేనెందుకు వినాలి అని పిలాతు అంటే నువ్వు విన్నావా అని చెప్పి అక్కడికక్కడే బలవంతంగా కొద్దిమంది బిల్డింగుల పైనుంచి దూకి చచ్చిపోయిన యూదులు ఉన్నారు. అప్పుడు పిలాతు ఏంటి వీళ్ళు ఇంత మూర్ఖులా, కేవలం ఒక ఆయుధం మీద చక్రవర్తి బొమ్మ చెక్కుంటే దాన్ని కూడా వాళ్ళ పట్టణంలోనికే రానివ్వరా అని అలా జనాలు మొండికేసి చచ్చిపోతున్నప్పుడు ఇక పిలాతు అమ్మో ఏళ్ళ మొండితనాన్ని మనం భరించలేమని చెప్పి అలాగే రానివ్వనని చెప్పాడు. అంటే వాళ్ళు విగ్రహాలను కేవలం పెద్ద పెద్ద బొమ్మలు అని మాత్రమే కాదు, చిన్నవైనా సరే చెక్కబడినది ఏదైనా సరే వాళ్ళ పట్టణంలో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అంతగా విగ్రహాలను ద్వేషించే వాళ్ళు ఇప్పుడు గొళ్ళను దోచుకోవడం అనేది అసలు ఏమాత్రం తగినదేనా? ఆ విధంగా ప్రశ్నిస్తున్నాడు. తర్వాత 21వ వచనం, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరుస్తావు. అంటే ప్రతిసారి కూడా ఏం చెప్పుకుంటారో, మా దేవుడు మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తాము అని చెప్పి బయట ముందు చెప్తున్నాడు. కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రంలో ఉండే ఏ ఆజ్ఞల్ని కూడా సరిగా పాటించట్లేదు. అందుకని అంటున్నాడు, ధర్మశాస్త్రం దాన్ని గొప్ప చెప్పుకుంటున్నావు కానీ ధర్మశాస్త్రాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు, మరి దేవునికి అవమానకరం కదా? అంటూ చివరిలో అంటున్నాడు 24వ వచనం, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అంటే దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు అని తమ గురించి తాము చెప్పుకుంటారు. మేము సున్నతి పొందిన వాళ్ళం, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని కానీ అబ్రహాములో ఉన్నటువంటి క్రియలను కానీ వాళ్ళు ఏమీ కూడా చూపించట్లేదు. అందువల్ల వాళ్ళు దేవుని నామానికి ఎంతో అవమానకరంగా తయారయ్యారు. చివరికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేశాలలో కూడా చెదిరిపోయే విధంగా వాళ్ళని శిక్షించాడు. చివరికి మన భారతదేశంలో కూడా, మన తెలుగు ప్రాంతాల్లో కూడా యూదులు ఉన్నారు.
అన్ని దేశాల్లో కూడా ఉన్నవాళ్ళు యూదులు. ఎందుకంటే అన్ని దేశాలకు కూడా వాళ్ళు చెదరగొట్టబడ్డారు. ఎందుకు అలా చెదరగొట్టబడ్డారో? దేవుని శాపాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవుని ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటిస్తే వాళ్ళ పైన ఎవ్వరికీ విజయం రాదు, ఎవరైనా వాళ్ళ ముందు తల వంచవలసిందే అని చెప్పిన దేవుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే దేశాల్లో కూడా బానిసలుగా వాళ్ళు చెదరగొట్టబడతారు అనే శాపాన్ని కూడా పెట్టాడు. ఆ శాపాన్ని ఎప్పటికీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గమనించండి, యూదులు ఎవరైనా కనబడ్డారనుకోండి, ఇదేంటండి మీ దేశం ఇశ్రాయేల్ దేశం కదా, మీరు ఎక్కడ ఎందుకు వచ్చారంటే శత్రువు మమ్మల్ని ఓడించి మమ్మల్ని బానిసలుగా ఇక్కడ తీసుకొచ్చేసాడండి. శత్రువు ఓడించాడా మిమ్మల్ని? అదేంటి మీ దేవుడు ఏం చేశాడు అంటే, మా దేవుడే మమ్మల్ని మా శత్రువులకు అప్పగించేశాడు. ఎందుకలా? మా దేవుని మాటని మేము వినలేదు, అందుకనే మా దేవుడు మమ్మల్ని శత్రువు చేతికి అప్పగించాడు. అరే, అలాంటి ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి, అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి నువ్వు దాన్ని అతిక్రమిస్తావా, ఆయన నామాన్ని అవమానపరుస్తావా అని అన్నప్పుడు దేవుడి నామానికి అవమానం కదా. నా పిల్లలు బయటికి వెళ్ళి చాలా చెడ్డ పనులు చేస్తూ నలుగురు చేతిలో తన్నులు తింటే, నలుగురు ఆ వాళ్ళని చివాట్లు పెడితే అక్కడ ఉన్నటువంటి నాకు ఎంత తల వంపులుగా ఉంటుంది కదా. స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ పిల్లోడు అసలు ఏమి వేస్ట్ అండి, అసలు ఏమి చదవడండి, అల్లరి చేస్తాడండి అని చెప్పేసి అందరి ముందు అన్నాడు అనుకోండి, ఎంత అవమానం నాకు. తండ్రి నామం కదా, తల్లి నామం కదా అవమానించబడేది. అలాగూ దేవుని నామం పెట్టుకున్న యూదులు అన్ని దేశాల్లో ఉండి వాళ్ళ అవిధేయత వల్ల, శాపం వల్ల వాళ్ళు ప్రజల ముందు కనబడుతుంటే దేవుడి నామానికి అవమానాన్ని తీసుకొచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, అందరికీ బోధిస్తున్నావు, నీకు నీవే బోధించుకోవా? అందరికీ నీతి ఏంటో చెప్తున్నావు, మరి ఆ నీతిని నువ్వు అనుసరించవా అని. సరే, ఈరోజు సంఘాలకు వచ్చిన వాళ్ళని కూడా సేమ్ ఇదే ప్రశ్న అడగాలన్నమాట. వాళ్ళు యూదులు గొప్ప చెప్పుకునేవారు, ఇప్పుడు మనలో కూడా గొప్ప చెప్పుకునేవాడు, మేము క్రైస్తవులము అని. ఆఫ్కోర్స్ కొద్దిమంది చెప్పుకోరు అనుకోండి, ఎందుకంటే మేము క్రైస్తవులం అంటే ఈ ఎస్సీలు అని చెప్పుకోవాలి అని ప్రమాదం, మేము క్రైస్తవులం కాదని అంటారు. క్రీస్తును అనుసరించేవాడు క్రైస్తవుడు అంతే తప్ప ఎస్సీ కులానికి చెందినవాడు అని కాదు. సో అందువల్ల బైబిల్ ప్రకారం మీరు క్రీస్తును నమ్మి రక్షణ పొందిన వాళ్ళైతే మీరు క్రైస్తవులు అలా చెప్పుకోవడానికి మీరు వెనకాడకండి. ఎదుటివాడికి అర్థం కాకపోతే దాన్ని వివరించండి. సరే, క్రైస్తవుణ్ణి, క్రీస్తును అనుసరించేవాడిని అని చెప్పుకుంటున్నావు, దేవుని వాక్యం ఉంది అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు. అయితే విగ్రహాలను పూజించే వాళ్ళకి కూడా నో ఆ విగ్రహాలు వాటిలో జీవం లేదు, జీవం కలిగినటువంటి దేవుడిని ఆశ్రయించండి అని కూడా చెబుతున్నాం. అలాగే ఆత్మీయమైనటువంటి చీకటిలో ఎలా ప్రవర్తించాలో తెలియక, ఏ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా నువ్వు కౌన్సిలింగ్ చేస్తావు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇతరులకు బోధించే నీవు నీకు నీవే బోధించుకోవా? ఇతరులకు ఏదైతే చేయొద్దు అని చెప్తున్నావో నువ్వు అది చేయట్లేదా? అబద్ధం ఆడొద్దు అని అంటున్నావు, కానీ నువ్వు అబద్ధం మానేసావా? నీకు అనుకూలంగా ఉండడం కోసం ఏ పరిస్థితుల్లోనైనా కూడా అబద్ధం చెప్పడానికి నువ్వు వెనకాడట్లేదే. దొంగిలవద్దు అంటున్నావు, దొంగతనం చేయొద్దు అంటున్నావు, కానీ ఇచ్చిన వాటిని తిరిగి ఇవ్వకపోతే దొంగతనం కదా. ఎవరో నీకు ఇచ్చారు, దాన్ని తిరిగి ఇవ్వలేదు, అది దొంగతనం కదా. ఇక తర్వాత దేవుని దగ్గర నువ్వు దొంగిలట్లేదా? ఇక వ్యభిచరింపవద్దని నీవు వ్యభిచరించదవా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే వ్యభిచారం విషయంలో, అక్రమ సంబంధాల విషయంలో ఎంతో స్ట్రిక్ట్గా మాట్లాడే నువ్వు
నీ అంతరంగం. పరాయి పురుషుణ్ణి, పరాయి స్త్రీని హృదయంలోనే నువ్వు వాళ్ళ గురించి నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావా? అలా ఆలోచిస్తే దేవుడు ఏమంటాడు? వ్యభిచరించవద్దు అని బయట వాళ్ళకి చెబుతావా? కానీ నీ హృదయంలోనే నువ్వు వ్యభిచారం అనే దాన్ని పొదుగుతావా అని ప్రశ్నిస్తున్నాడు. నిజానికి క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు యూట్యూబుల్లో వాళ్ళు చేసే హంగామా హడావిడి చూసి ప్రేమను పంచాలి అని ప్రకటనలు చేస్తూ జనాల దగ్గర డబ్బులు దోచుకోవడానికి ఎలాంటి మోసమైన, ఎలాంటి అబద్ధమైనా కూడా యూట్యూబ్లో బహిరంగంగా నిర్లజ్జగా మాట్లాడుతూ ఉంటే దానిని బయట ఉన్న వ్యక్తులు వాటిని చూపించి, చూడండి క్రైస్తవులకి ఎప్పుడు కూడా డబ్బు పిచ్చే, క్రైస్తవులకి ఎప్పుడు కూడా కామంతో వాళ్ళు రగిలిపోతున్నారు, వాళ్ళు అబద్ధికులు, మోసగాళ్ళు అని ఎంతో దారుణంగా ఇతర మతస్థులు దేవుని నామాన్ని దూషించే విధంగా క్రైస్తవులమైనటువంటి మనం, సేవలో ఉన్నటువంటి మనం చెబుతున్నాం. అరే ఇది అన్ని జనులు చూస్తే దేవుని నామానికి అవమానం వస్తుంది అనే విషయం కూడా తెలియకుండా, సిగ్గు లేకుండా చాలా వంకర పాటలు, వంకర డ్యాన్సులు, అసలు ఆ పాట మనం మ్యూజిక్ ఆఫ్ చేసి వింటే అసలు దేవుని పాట లేకపోతే అది విగ్రహాలకు సంబంధించినటువంటి పాట, సినిమా పాట కూడా మనం గుర్తుపట్టలేనంత జుగుప్సాకరమైనటువంటి విషయాలు అందులో కనబడతాం. ఆనాడు యూదుల గురించి పౌలు రాస్తూ అంటాడు ఏమని? రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామాన్ని జనుల మధ్యన దూషించబడుతున్నాయి. ఇప్పుడు మనల్ని కూడా అదే అంటున్నాడు. క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని పేరు పెట్టుకుని నేను క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నేను విగ్రహాలకి పూజ చేయను అని చెప్పుకునే నిన్ను బట్టే కదా అన్య జనుల మధ్యన దేవుని నామం దూషించబడదు. చివరికి నీ కుటుంబంలో, నీ బంధుమిత్రుల మధ్యన సైతం యేసుక్రీస్తు గురించి ఎలాంటి సాక్ష్యాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు? సో దేవుడు పౌలు గారి ద్వారా ఈ అధ్యాయం అంతటిలో కూడా ఇతరులకు తీర్పు తీర్చే నీవు నీకు నీవే తీర్పు తీర్చుకోవా, ఇతరులకు బోధించే నీవు నీకు నువ్వే బోధించుకోవా, దేవుని తీర్పును తప్పించుకుంటావా, ఒకవేళ ఇలాంటి ఆలోచనతో ఉంటే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని ఈ అధ్యాయం ద్వారా పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనకు పాఠం ఏంటనంటే, మనం యేసుక్రీస్తు మాదిరిగా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మరణానికి ముందు మనం జీవించలేం, కానీ తప్పనిసరిగా మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. తప్పనిసరిగా మనకి మనమే తీర్పు తీర్చుకుని మనల్ని మనమే సరిచేసుకోగలం. అది వాక్యం చదివే విషయమైనా, ప్రార్థించే విషయమైనా, మాట ఇచ్చే విషయమైనా, తీసుకునే విషయమైనా, సహించుకునే విషయమైనా సరే మనకు మనమే తీర్పు తీర్చుకోగలం, మనల్ని మనమే సరిచేసుకోగలం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువ పైన ఆధారపడితే, మన సిలువ వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా మనము ఏ విషయాల్లో తప్పిపోతున్నామో దేవుడు మనకు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయంలో మనం పశ్చాత్తాపడి మన నడకను సరిదిద్దుకోగలము. అయితే ఇంకా ఎవరైతే ఇక్కడ మేము బాగానే ఉన్నామో అని అనుకున్నారో గమనించండి, అంతకన్నా దారుణమైన ఆత్మీయమైన రోగం ఏదీ లేదు. ఓకే, భయంకరమైన రోగాన్ని కలిగి ఉండి నాకు ఏ రోగం లేదు అనడం ఎంత ప్రమాదకరం ఆలోచించండి. పాపం అనేది క్యాన్సర్ కన్నా కూడా భయంకరమైనటువంటి రోగం అయినప్పుడు నేను బాగానే ఉన్నాను అనుకోవడమే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావనడానికి సంకేతం. పాపం ఆ విధంగా నిన్ను మోసం చేసింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును
ఆయన వాక్యాన్ని, ఆయన సిలువను ఆశ్రయించి ఆయన దగ్గర క్షమాపణ కోరినప్పుడు ఈ స్వనీతి నుంచి క్రమక్రమంగా ఆయన మనలను విడిపించి తన సొంత నీతిని మనకు వస్త్రంగా ఇచ్చి అనుగ్రహిస్తాడు. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక.